గ్రహాలు కొన్ని అంత అననుకూల పరిస్థితులే కాబట్టి ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందువల్ల అంటే ఏలినాటి శని జరుగుతూ ఉంది. శని గారు వ్యయస్థానంలో ఉన్నారు. పైగా వక్రించి ఉన్నారు. ఓకే. కాబట్టి వారి యొక్క చూపు లాభస్థానం వైపే ఉంటూ ఉన్నప్పటికీ కూడా హ్మ్. స్థాన చలనానికి ఎక్కువగా అవకాశం ఉండడము. అలాగే ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉండడము. వీరు వ్యసనాలకి బానిస అవ్వడానికి అవకాశం ఉండడము. అలాగే ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటూ ఉండడము. ఒక మార్గదర్శనం లేకుండా ఏదో ఒక పని చేస్తున్నట్టే ఉంటారు తప్ప, మన లక్ష్యం ఇది, మన గమనం ఇది అనేటటువంటి దృష్టి లేకుండా ఉండడము. అలాగే గురుబలం గూడా అంతగా లేని కారణం చేత, ఈ శనిగారి యొక్క దుష్ట ప్రభావం కొంచెం విజృంభణగా జరుగుతూ ఉన్న కారణం చేత, అనేక రకాల ఇబ్బందులకి దారితీస్తూ ఉన్నారు. పైగా ఈ కన్యా రాశిలో నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, అంటే ధనానికి సంబంధించి అంత బాగాలేదనమాట. ఓకే. అలాంటి దాని మీద శనిగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత, అనుకున్న డబ్బు అనుకున్నట్టుగా రాకపోవడము. ఇక మళ్ళీ వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కూడా అనేక విధాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల వీళ్ళు ప్రతి అంశంలోనూ కుటుంబ జీవితంలో గానీ, అన్నదమ్ములతో గానీ, మాతృవర్గ రీత్యా గానీ, స్థిర చిరాస్తుల రీత్యా గానీ, సంతాన రీత్యా గానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా గానీ, ఏ అంశాన్నైనా తీసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ఏ అంశాన్ని తీసుకున్నా చాలా జాగ్రత్తగా సంయమనంతో వెళ్ళాలి తప్ప, మనకేంట్లే ఈ గ్రహాలు బావున్నాయి, మనకి బ్రహ్మాండమైన ఫలితాలొచ్చేస్తాయి అని అనుకోడానికి లేకుండా ఉంది. హ్మ్. చాలా కష్టతరమైనటువంటి ఫలితాలనమాట ఇవన్నీను. అలాగే మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి కూడా ఇబ్బందికరమైన ఫలితాలే. ఓకే. 3 గ్రహాలు పంచమ స్థానంలోకొచ్చేసాయి. హ్మ్. రవి, బుధ, కేతువులున్నారక్కడ. ఇబ్బందే. పంచమం బలం తగ్గిపోయింది. అలాగే షష్ఠ బలం తగ్గిపోయింది. ఇక చతుర్థ బలం ఇదమిద్ధంగా ఉంది. హ్మ్. తృతీయం అసలు బలం లేనేలేదు. ఇక్కడ ద్వితీయానికొచ్చేటప్పటికి కుజుడు గూడా మారి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు కాబట్టి, ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే రాహు గారి యొక్క స్థితి అలాగే ఉంది కాబట్టి, కొంచెం ధనాదాయం విషయంలో పర్వాలేదు అని